ఈ భారభుక్కి జలపాతానికి తోవ. భారభుక్కి జలపాతం ఎక్కడుందంటే బెంగళూరు నుంచి దాదాపు ఒక 150 కిలోమీటర్లు. మనం ముందు వీడియోల్లో సోమేశ్వర స్వామి తర్వాత రంగనాథ స్వామి చూసాం కదా, ఆ గుడి దగ్గర నుంచి దాదాపు ఒక 3 కిలోమీటర్ల పైగా బాగా గతుకుల రోడ్లు కష్టపడి వస్తే ఈ భారభుక్కి జలపాతం ఉంటుంది. ఇక్కడ దాకా దీనికి అభివృద్ధి సేవా సమితి అని చెప్పేసి వీళ్ళు ఏదో మొత్తం టికెట్లు వసూలు చేసి పెడుతున్నారు, గవర్నమెంట్దే. ఇక్కడికి వచ్చాక మనం ఏంటంటే ఇంతవరకు వచ్చి వెహికల్స్ పెట్టుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలన్నమాట. శివన్ సముద్ర జలపాతం అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ ఎంట్రీ టికెట్ మనిషికి 10 రూపాయలు, మళ్ళీ బండికి వేరు, ఎంట్రీ టికెట్ వేరు. ఇది శివన్ సముద్ర జలపాతం అంటే దగ్గరికి వెళ్దాం. పైనుంచి వెళ్ళకి చూసి కానీ బాగా ఇది చేసుకొచ్చి కనిపిస్తుంది. ఈ శివన్ సముద్రం జలపాతం ఇలా దగ్గరికి ఏంటంటే కొంచెం అక్కడి నుంచి మన పడవలో కూడా తీసుకుని వస్తారట, అది కూడా చూసి మనం ఎక్స్ప్లోర్ చేస్తాం సరదాగా. ఇంతకుముందు దాని జగదల్పూర్లో ఒక ఎపిసోడ్ తీసాం, దాన్ని ఏమంటారంటే మన ఇండియన్ నయాగరా అంటారు. అక్కడ నా ఫ్లూట్ వాయించిన వీడియో అది కూడా అన్నీ కూడా చూసి ఉండొచ్చు. ఇది అంటే పెద్దది కాదు కానీ ఎక్కువ దూరం నుంచి బాగా కనిపిస్తుంది. ఇది ఏంటంటే ఇలా ఇక్కడి నుంచి మాత్రమే చూడాలి, ఈ ఏరియాల నుంచి దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇలాగా మనం ఏంటంటే కిందకి వెళ్తున్నాం ఇప్పుడు ఈ మెట్ల ద్వారా చూడడానికి. మెయిన్ ఈ చెట్టు అడ్డేస్తుంది, అక్కడ కొంచెం కిందకి వెళ్తే కనిపిస్తుంది. చూడండి ఇలాగా ఇంకా కూడా ఇలా కిందకి వెళ్ళొచ్చు దగ్గర దాకా. వెళ్ళిన తర్వాత అది ఇలాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిగిలిన జనాలు బొర్రలు ఎక్కువైపోతున్నాయని చెప్పి కొంచెం అలా ఎద్దులు అనిపిస్తుంది. ఇక్కడ చిన్న షెల్టర్ కట్టారు, ఎండలో గుండు మాడిపోతున్నారు. ఇది లాస్ట్. ఇక్కడి నుంచి ఇలా మనం లాస్ట్ దీంట్లో ఇది చేసుకొచ్చి చూడొచ్చు. చూడండి చుట్టూ అందాల కోనలో సత్యాల జలపాతం. స్వర్గం లాంటి కోనలో అందమైన జలపాతం. ఇది ఇంకా బాగుంది కదా చెప్పడానికి. ఒక ఎండకి తాళలేక మా శ్రీమతి గారి పైన గొడిగేస్తారు, నాకు మాత్రం నెత్తి మాడిపోతారు, కుండు కదా. ఇది నియరెస్ట్ పాయింట్ అనమాట, అక్కడి నుంచి తీసుకుంటాం. ఇదే లాస్ట్. చూడండి ఈ పైనుంచి చూస్తే కనుక కింద వరకు కూడా ఇలా ఎప్పుడైనా ఇంట్లో చెట్టు అవతల పక్క పొలాలు అన్ని బాగా కనిపిస్తాయి. చిన్న చిన్న పిల్ల జలపాతాలు, ఇవన్నీ పెద్ద జలపాతాలు. అది క్వీన్ జలపాతం, అది కింగ్ జలపాతం, అలా పేర్లు పెట్టి వరకు చూసుకుంటే అవతల పక్కన కూడా చిన్న చిన్న పిల్ల జలపాతాలు ఉన్నాయి. ఇది దిగేటప్పుడు సరదాగా చూసాం కానీ ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగా ఉంది. చూసారా ఇది కొంచెం హైట్లోకి వచ్చి తీస్తున్నాను, ఇది కూడా చూడండి. ఇక్కడ కావేరీ నదిలో ఇలా తెప్పలు ఉన్నాయి, వీటితో ఇలా తీసుకుని వెళ్తారు. అలా చూడండి అక్కడ కొంతమంది తీసుకొస్తున్నారు కదా, అలా తిప్పి తీసుకొస్తారనమాట. ఇదంతా అడుగుదాం. ఇందులో మనిషికి 150 రూపాయలు, అంటే ఒక ట్రిప్ వెళ్తే కానీ 300 రూపాయలు. ఇది రౌండ్ తీసుకుని వెళ్ళి తీసుకొస్తారనమాట. హైలెస్సా అని ఇక మనం కూడా ఇచ్చేసి తిరుగుతున్నాం. కొంచెం అడ్జస్ట్మెంట్ కూర్చోవడం వల్ల, ఎందుకంటే మా డ్రైవర్ కొంచెం లావుగా ఉన్నాడు, చేత మెల్లిగల్లా తీసుకెళ్ళమన్నాను. ఇటు చూస్తే ఇలాగా ఇక మా మేడం గారు మేము అందరం కలిపి ఇందులో ఇలా దీనికి వెళ్తున్నాం. మంచి హ్యాపీగా ఇలా ఫ్లూట్ వాయించుకుంటూ వెళ్ళొచ్చు కదా, వద్దని ఎవరన్నా అన్నారు. సరదాగా పాడుతూ మళ్ళీ మనం
మనోహరంగా మురళి వాయిస్తూ ఇలాగా ముందుకు సాగించాను. అంత గొప్పగా వాయించలేకపోయింది కానీ అయినప్పటికీ కూడా ఆ సరదా అనేది ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే హ్యాపీగా అలా సాగిపోయింది. కానీ ఈ ఈ అనుభూతి అనేది ఈ తెప్పల్లో వెళ్ళడం సరదాగా చాలా బాగుంది. చుట్టూ చూడండి పచ్చటి కొండల మధ్య నీరు, ఈ నీటిలో తెప్పలో ప్రయాణం అంత ఆహ్లాదంగా ఉన్నటువంటి ప్రాక్టీస్ లేకపోయినా ఇలాగా ఈ వేణువు ఊది మీ అందరికీ మనోల్లాసం కలిగించడమే కాకుండా నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను. ఆకాశం చూడండి ఎంత నిర్మలంగా ఉందో, చాలా బాగుంది పైకి చూడడానికి. మా మిస్సెస్ ఇలాగా ఇదంతా యాక్చువల్గా ఏంటంటే ఈ కొండల మధ్యలోనే ఈ నీటిలో చేసుకుని అలా వెళ్తుంటే మాత్రం నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. ఇప్పుడు మా తెప్పని చూడండి ఇలా చుట్టూ తిప్పుతున్నాడు. ఇలాగా అది తిప్పుతుంటే మనకు కూడా మంచి ఒక సినిమాటిక్ ఫీలింగ్ వచ్చేలాగా ఇలా ఇది ఉందన్నమాట. అలా తిప్పి రౌండ్ అలా మధ్యలో ఉండగానే ఓ రౌండ్ అలా చుట్టూ తిప్పుతాడు. ఇది మనం కెమెరా తిప్పట్లేదు, వాడి తెప్పని తిప్పుతున్నాడు. అది కనిపించేది ఎదురుకుండా ఒక గేట్ అన్నమాట, నీరు బయటికి వెళ్ళడానికి. చెప్పాను కదా ఇది రిజర్వాయర్ అని చెప్పేసి అని. మొత్తానికి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి ఫీలింగ్, సరదాగా ఎలా వెళ్ళి రావడం అనేది. ఖర్చు అయితే అయ్యి ఉంటుందేమో కానీ 300, పర్వాలేదు చాలా బాగుంది. అదంతా కూడా చూసారా బ్యాక్ వాటర్స్ కొంచెం, అంటే మనకి ఇందులో వీడియోలో కనిపించకపోవచ్చేమో కానీ బ్యాక్ వాటర్స్ ఇలా చిన్నది ఇలా పడుతున్నట్టుగా ఉంటుంది అన్నమాట, అందులోంచి వచ్చే నీళ్ళు. మా శ్రీమతి గారి మొహంలో చూడండి ఆనందం ఎంతలా తొణికిసలాడుతోంది బాగా. వేరే దాంట్లోంచి ఇలా టూరిస్టులు వాళ్ళు ఎవరో హిందీ ఫ్యామిలీ అనమాట, వాళ్ళందరూ కూడా హాయిగా ఆనందం అనుభవిస్తున్నారు మా పక్క తెప్పలో. కొంచెం ఆ నీళ్ళల్లో చూడండి ఎర్రగా కనిపిస్తున్నాయి కదా, అవి ఆ లోతుని తెలుసుకోవడానికి ఉపయోగించే ఇదన్నమాట పరికరం అది. ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాం అలాగా ఒడ్డు దాకా చూడండి. ఇంకా అలా చూస్తూ అంటే వెనక్కి తిప్పి అది చూపించేది అనమాట కొండ, దాని తాలూకు అందం నీళ్ళ మధ్యలో ఉండేది. ఇంకలా మెల్లిగా అలా దగ్గరికి వచ్చి మేము ఇంకెక్కడ దిగిపోతాం. ఇదన్నమాట, చూసారు కదా, ఇది మా తెప్ప ప్రయాణం కావేరీ నదిలో.
చాలా బాగుంది, అందంగా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మీ బెల్ ఐకాన్ని పర్సనల్లో పెట్టుకోండి. స్వస్తి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.